నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? సార్, ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేసుకోవటం అనేది ఒక 5-6 ఏళ్లుగా చాలా ఎక్కువ అయ్యాయి. చాలా చాలా సంతోషం దానికి నిజంగా. అంటే ఈ యూట్యూబ్ కూడా ఇంత వాస్ట్గా పెరగటము, చెప్పటము, పలానా రోజు చాలా స్పెషల్ అను, లేకపోతే వాళ్ళందరూ చేసుకుంటున్నారు మనం కూడా చేసుకుందాం, ఇంకొంతమంది ఇన్స్పైర్ అవ్వటం, వీటన్నిటి రీత్యా ఖచ్చితంగా పూజలు అయితే పెరిగాయి, అందరూ చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది కొన్ని రకాలైన అంటే పంచోపచారాలతో పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత 16 ఉపచారాలతో చేసేవాళ్ళు కూడా ఉంటారు. అసలు పూజ అనేది ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు ప్రశ్న సార్. పూజ అనేది వారి వారి ఆసక్తిని బట్టి, వారి వారి భక్తిని బట్టి, వారి వారి ఇష్టదైవాన్ని బట్టి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సమయం తక్కువగా ఉంది, నాకు అసలు సమయం లేదని గబగబా ఒక అగరబత్తి కట్టి దేవుడి గూట్లో చూపించేసి పరిగెడుతుంటారే, స్నానం చేసి వచ్చి టవల్ మీదే చూపించేసి వెళ్తూ ఉంటారు. అవును, అలాంటి వాళ్ళ కోసం మనం చెప్పుకోవచ్చు. భక్తి ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను, నేను ఆఫీస్కి వెళ్ళాలి, 1.5-2 గంటలు ట్రాఫిక్లోనే టైం అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు మనం నిత్యం నేను చేసుకోదగినవి ఒక 10-15 నిమిషాల్లో నాకు ఏదన్నా తెలిస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి మనం మంచి సలహా చెప్పచ్చు. తప్పకుండా. గణపతి అష్టకం, ప్రణమ్య శిరసాదేవంతో మొదలవుతుంది. గౌరీపుత్రం వినాయకం, గణపతి అష్టకం, సుబ్రహ్మణ్య అష్టకం, శివమానసిక పూజ, దేవి సప్తశ్లోకి, హనుమాన్ చాలీసా, ఇవి చేసుకుంటే సర్వదేవతల్ని పూజించినట్టు. మీకు ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముతాము, దేవుణ్ణి ఎందుకు కొలుస్తామంటే ముఖ్యంగా 90% భక్తితో కాకుండా భయంతోనే కొలుస్తారు. నాకు రేపొద్దున ఎలా ఉంటుందో, రేపొద్దున నా పరిస్థితి ఏంటో, నన్ను భగవంతుడా నన్ను కాపాడు, నన్ను రక్షించు, ఇలాగే ఉంటుంది 90% ఆఫ్ ది పీపుల్కి. సో మేము మంత్రాలు చేయలేము, నాకు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి, ఆదివారం నాడు సూర్య భగవానుడు, సోమవారం నాడు శివుడు, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి, మళ్ళీ మంగళవారంలో కూడా 3 దేవతలను చెప్తున్నారు ఎవరిని పూజించుకోవాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి చెప్తారు, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి చెప్తారు, మంగళవారం నరసింహస్వామికి చెప్తారు, మంగళవారం నాడు అమ్మవారికి చెప్తారు, దుర్గా అమ్మవారికి. ఇన్నిట్లో ఏం చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈ 5 స్తోత్రాలని చేసుకుంటే మీకు అన్ని రకాల గ్రహశాంతి లభిస్తుంది, సర్వదేవత అనుగ్రహం లభిస్తుంది. గణపతి అష్టకం ఇది చదువుకోవడం అనేది మీకు టైం ఉంటే 3 సార్లు చదవండి, లేదా ఒక్కసారి చదవండి. టైం ఉంటే గరికతో పూజ చేయండి, టైం ఉంటే ఆవు నెయ్యితో దీపం పెట్టండి. బట్ మీరు ఈ కూర్చొని శ్రద్ధగా ఆయన పాదాల దగ్గర మన మనసుని లగ్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గణపతి అష్టకం, సుబ్రహ్మణ్య అష్టకం, శివమానసిక పూజ అంటే ఏంటండి? రత్నైకల్పితమాసనం అనే స్తోత్రం ఉంది. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం అని. అంటే ఆ స్తోత్రాన్ని చదివితే శివుడికి మనం పంచోపచార పూజలు, షోడశోపచార పూజలు చేసిన ఫలితం అన్నమాట. సో ఆ స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం. శివమానసిక పూజతో పాటుగా దేవి సప్తశ్లోకి, 7 శ్లోకాలు అమ్మవారివి. ఈ దేవి సప్తశ్లోకిని కూడా, ఈ సప్తశ్లోకి చదివితే సప్తశతి పారాయణ చేసినంత పుణ్యం, 7 శ్లోకాలు ప్లస్ హనుమాన్ చాలీసా. ఈ 5 కూడా చదువుకున్న వాళ్ళకి ఎటువంటి ఈతి బాధలు, ఎటువంటి గ్రహ బాధలు దగ్గరికి రావు. నిత్యం చదువుకోవాలి. మీకు కుదిరినప్పుడు చదువుకుంటాం, కుదిరినప్పుడు చదువుకోమని కాదు, నిత్యం చదువుకోవటం వల్ల అనేక రకాలుగా గ్రహశాంతి లభించి అభివృద్ధి పదాన ముందుకు వెళ్తారు. మీకు సమయం ఉన్నప్పుడు ఇంకా పెద్ద పూజ చేసుకోండి, రుద్రాభిషేకం చేసుకోండి, సమయం ఉంటే రుద్రాభిషేకం చేసుకోండి. ఇంకా సమయం ఉంటే గణపతికి గరికతో అర్చన చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి నివేదించవచ్చు. అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు. అట్లాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకోవచ్చు, సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో పూజ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా అభిషేకం చేసుకోవచ్చు. బట్ సమయం లేదు, నేను చేయాలని ఆసక్తి ఉంది, భక్తి ఉంది, నాకు అవసరం ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఈ 5 స్తోత్రాలని చేసుకోవడం వల్ల నిత్య పూజలో భాగంగా వాళ్ళకి సర్వదేవతల్ని పూజించిన ఫలితం లభిస్తుంది. ఇందులో
ఎటువంటి సందేహం లేదు. అద్భుతం అండి. అయితే ఇది ఖచ్చితంగా దీపం అనేది ఖచ్చితంగా పెట్టాలి. జ్యోతి అనేది ఉండాలి ఇంట్లో కదండీ! ఆ అవును. పాజిటివిటీని పెంచడం కోసం కూడా దీపం ఉండాలి. దీపంతో అంతే. శంకరాచార్య విరచిత శివమానసిక పూజ అది చేస్తే అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి చేసినట్టు. అద్భుతం. అభిషేకం చేసి మీరు అన్ని రకాల పూలతో అర్చించిన ఫలితం వస్తుంది. అద్భుతం. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. ఇది ఖచ్చితంగా చాలా మందికి ఉపయోగపడుతుంది. కానీ దీన్నే అలవాటు చేసుకోవటం కాకుండా దీంతో పాటుగా ఇంకాస్త సేవ చేసుకోవటం, కృతజ్ఞతను ఆవిష్కరించడమే పూజ అంటే కాబట్టి అందుకే నేను ఇది ఖచ్చితంగా. కేవలం మేము అసలు 5 నిమిషాలు కూడా టైం ఇవ్వలేకపోతున్నాం అనుకునే వాళ్ళ కోసం ఇది 5-10 నిమిషాల్లో అయిపోతుంది ఇది. 10 నిమిషాలు రైట్. మ్యాక్సిమం. రైట్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.